గురుగారు, రామాయణంలో పిడకల వేటకి ఏమైనా విశేష అర్థం ఉందా? ఈ మాటను ఎలా విశ్లేషించుకోవాలంటారు? రామాయణం రాముడి యొక్క అయనం, లేకపోతే సీత యొక్క అయనం. రామ రమ రామ రెండిటికి, ఇద్దరికి కూడా స్త్రీ అని అర్థం, రాముడు అని అర్థం. కాబట్టి ఇద్దరికి సంబంధించినటువంటిది. అయనం అంటే మార్గం. ఈ రామాయణంలో పిడకల వేట అని ఒకటి తెలుగులో అంటూ ఉంటుంటారు. ఇది మన తెలుగువాడు యొక్క జాతీయం. దీనికి లౌకికార్థం ఉంది, శాస్త్రీయ అర్థం ఉంది. పెద్దలు రెండు రకాలుగా సమన్వయించారు. ముందు లౌకికార్థం చూద్దాం. పూర్వకాలంలో ఇప్పట్లాగా ఇన్ని వాహికలు ఇవి లేవు. పురాణాలు చెబుతూ ఉండేవారు, ఆ పురాణాలని వింటూ ఉండేవారు. ఆ పురాణం ఏ మధ్యాహ్నం 3 గంటల నుంచో మొదలు పెట్టేవారు శాస్త్రుల వారు. చక్కగా అందరూ వెళ్ళి కూర్చునేవారు. చక్కగా ఆ శాస్త్రుల వారు చెప్పేటువంటి పురాణం వినేవారు. ఒక ఆయన బాగా చదువుకున్నటువంటి ఒక ఆయన రామాయణం చెప్పటం మొదలుపెట్టారు. 3 గంటలకు పురాణం మొదలుపెట్టారు. బ్రహ్మాండంగా చెప్తున్నారు. శ్రీరాముల వారు అలాగా అడవికి వెళ్ళారు, సీతమ్మ వారు ఎలా ఉన్నారు అని చెప్పి హనుమంతుల వారు మొత్తం చాలా కళ్ళకు కట్టినట్లుగా ఆ పురాణ శాస్త్రుల వారు చెప్తున్నారు. ఇంతలోకి ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. ఆ పురాణాలు వింటున్నటువంటి వాళ్ళల్లో కొంతమంది ముత్తైదువులు ఉన్నారు, కొంతమంది ఇళ్ల పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. పూర్వకాలంలో పిడకలు అని ఉండేవి. ఈ పేడతో ఏం చేసేవారంటే గోడల మీద కొట్టి బాగా ఎండిన తర్వాత వాటిని మళ్ళీ పొయ్యిలోకి పెట్టుకునేవారు పిడకలు. ఈ వింటున్నటువంటి వాళ్ళల్లో పైన వానగా వచ్చేటట్లుగా అనిపిస్తుంది. పక్కన ఉన్న ఆవిడతోటి ఆయన పురాణం వారు శాస్త్రుల వారు చక్కగా రామాయణం చెప్తూ ఉంటే, ఏమే వాన వస్తుందంటావా, ఇంటి దగ్గర పిడకలు కొట్టొచ్చానే నేను, అవి ఏమైనా తడిసిపోతాయేమోనే అంటుంటే ఆ పక్కన ఉన్న ఆవిడికి కొంచెం ఒళ్ళు మండి, రామాయణంలో పిడకల వేట. ఆయన చక్కగా వేట కార్యక్రమంలో ఆయన ఉంటే శత్రువులను వేటాడుతూ శ్రీరాముల వారు చెప్తున్న కథ ఎంత రమ్యాతి రమ్యంగా నేను వింటుంటే, ఈ పిడకల వేట అంటే నాకు ఊరిక తడని అని చెప్పి ఆ పక్కన ఉన్న ఆవిడ అందట. అది అప్పటి నుంచి లోకంలో ప్రచారం పొంది రామాయణంలో పిడకల వేట అని ప్రసిద్ధిలోకి వచ్చిందని ఒక సమన్వయం. ఇంకొక సమన్వయం ఉంది శాస్త్రీయ పరంగా. రామాయణంలో ఒక చోట త్రిపిటకాహ అని వస్తుంది. త్రిపిటకాహ, త్రిపిటకము అంటే పిటకములో నుంచి పిడక, అది కదా. కాబట్టి త్రిపిటకాహ అని వచ్చిన వెంటనే బౌద్ధులు దాన్ని సాగదీశారట ఆ పదాన్ని. రామాయణం వింటూ చూసావా రామాయణం కంటే ముందే మా బౌద్ధ మతం ఉంది. బౌద్ధ మతం ఉండబట్టే ఈ రామాయణం రచించినటువంటి వాల్మీకి మహర్షి అప్పటికంటూ ఉంటే కదా ఆ పదాన్ని రాస్తారు. త్రిపిటకాలు అంటే బౌద్ధ మత ధర్మ గ్రంథాలు, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి గ్రంథాలని త్రిపిటకములు అంటారు. కాబట్టి రామాయణానికంటే ముందే మా బౌద్ధ మతం ఉంది, మా బౌద్ధ మత ధర్మ గ్రంథాలు ఉన్నాయి. ఆ త్రిపిటకాలనే వాల్మీకి రామాయణంలో రచించాడు. కాబట్టి మా బౌద్ధ మతం అంత గొప్పది అని చెప్పి ఎక్కడో, నిజానికి అర్థం అది కాదు. వీళ్ళు దాన్ని ఆ రకంగా సమన్వయించి వాళ్ళ మతాన్ని గొప్పగా చెప్పుకోవటానికి ఈ త్రిపిటకాలని వేటాడారు, అన్వేషించారు. పిటకము అంటే పిడక కాబట్టి రామాయణంలో పిడకల వేట, బౌద్ధులు చేసినటువంటి అన్వేషణ అని శాస్త్రీయ పరంగా ఈ రకంగా రామాయణంలో పిడకల వేటని లౌకికంగా ఇందాకేమో హాస్యస్ఫూర్తిగా, ఇక్కడేమో శాస్త్రీయ పరంగా చెప్తారు. కాబట్టి ఈ రకంగా లోకంలో ఈ రామాయణంలో పిడకల వేట అనే పదం బాగా వ్యాప్తిలోకి వచ్చింది.